ఎఫ్ఎల్ఎన్ తెలుగు రెమిడియేషన్ అంటే ఏమిటి? విద్యార్థుల్లో ఉన్న చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం లోపాలను గుర్తించి ప్రత్యేక బోధన ద్వారా సరిచేసే ప్రక్రియే ఈ తెలుగులో రెమిడియేషన్. ఎఫ్ఎల్ఎన్ తెలుగు రెమిడియేషన్ అంటే తెలుగు సబ్జెక్ట్లో రెమిడియేషన్. ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ తెలుగు రెమిడియేషన్. ఎఫ్ఎల్ఎన్ తెలుగు రెమిడియేషన్ అంటే విద్యార్థుల్లో ఉన్న తెలుగు భాష అభ్యాస లోపాలను గుర్తించి వాటి ప్రత్యేక బోధన ద్వారా సరిచేసి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. ఇది పాఠ్యాంశం పూర్తి చేయడం కంటే ప్రతి విద్యార్థి ప్రాథమిక సామర్థ్యాలను సాధించేలా చేయడంపై ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టడం అన్నమాట. రెమిడియేషన్ వల్ల ప్రయోజనాలు: చదవడంలో వేగం, ఖచ్చితత్వం పెరుగుతుంది, రాయడం మెరుగుపడుతుంది, పద సంపద పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి విద్యార్థి తన అభ్యాస స్థాయికి అనుగుణంగా నేర్చుకునే అవకాశం లభిస్తుంది. నేను నేర్చుకోగలను, నేను సాధించగలను అనే ఆత్మస్థైర్యము పిల్లల్లో వస్తే వారు భాషను అవలీలంగా రాయగలరు, చదవగలరు. తరగతి గదిలో రెమిడియేషన్ విధానం ఎలా ఉంటుంది? దాదాపు 15 నిమిషాలు అంచనా గ్రూపింగ్ చేయాలి, 20 నిమిషాలు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రెమిడియేషన్ టీచింగ్ చేయాలి, 10 నిమిషాలు స్వతంత్ర అభ్యాసం చేయాలి, 10 నిమిషాలు ఫీడ్బ్యాక్ ఇచ్చి తప్పులను సవరణ చేయాలి, చివరిగా 5 నిమిషాలు ఎగ్జిట్స్ అంటే చివరి అభ్యాస తనిఖీ చేసి వారికి తగిన విధంగా మెచ్చుకోలను ఇచ్చి పంపించాలి. మరి తెలుగు ఎఫ్ఎల్ఎన్ ముఖ్య నైపుణ్యాలు ఏంటంటే అక్షరాలు గుర్తించగలగాలి, గుణింతాలు ఒత్తులు చదవగలగాలి, పదాల పఠనం చేయాలి, వాక్య పఠనం చేయాలి, పేరాగ్రాఫ్ చదవడం, పఠన అవగాహన, శుద్ధంగా రాయడం, పద సంపద పెంపొందించడం, మౌఖికంగా భావ వ్యక్తీకరణ కూడా వాళ్ళు చేయగలగాలి. రెమిడియేషన్ వల్ల ప్రయోజనాలు ఏంటి? మరి ఈ రెమిడియేషన్ టీచింగ్ వల్ల బోధన చేస్తే ప్రయోజనాలు ఉన్నాయి. చదవడంలో వేగం, ఖచ్చితత్వం పెరుగుతుంది, రాయడం మెరుగుపడుతుంది, పద సంపద పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి విద్యార్థి తన అభ్యాస స్థాయికి అనుగుణంగా నేర్చుకునే అవకాశము పొందుతాడు. తన యొక్క అభ్యాస స్థాయిని దీని ద్వారా మెరుగుపరుచుకుంటాడు. ఈ మెరుగుపరచడానికి తెలుగులో మంత్లీ ఫోకస్ కాంపిటెన్సీస్ అనేవి ఉన్నవి. వాటిని నెలవారీగా అంటే మాసవారీగా మనం ఎలా కంప్లీట్ చేయడమో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ధన్యవాదాలు.